పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మేశ్వరం గ్రామానికి చెందిన శ్రీ చాగంటి పార్థసారథి ది లక్ష్మేశ్వరం సొసైటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రముఖులు, అతిరథ మహారథులందరూ విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వ్యవసాయ శాఖ పర్పస్ సంఘం నూతన చైర్మన్ మరియు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన 50 మంది నరసాపురం పుర ప్రజలు, లక్ష్మీశ్వరం పుర ప్రజలు, వైఎస్ పాలెం, రాజుల్లంక, సారవ పుర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా సెక్రటరీ గారు ముదునూరి రాజుగారిని, సిఇఓ రాజుగారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఆ తర్వాత మా సోదరులు, మా అందరికీ గర్వకారణమైనటువంటి ఈ నూతన అధ్యక్షులుగా లక్ష్మీశ్వరం ప్రాథమిక సహకార పర్పస్ సంఘానికి నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ చాగంటి పార్థసారథి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ పర్పస్ సంఘానికి డైరెక్టర్గా నియమించబడిన శ్రీమతి దొంగ రామలక్ష్మి గారిని, అలాగే గుండుపోయిన రాంబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా పార్థసారథి గారికి బొకేను అందించవలసిందిగా సిఇఓ లంకరాజు గారిని, ఈ సంఘం సిఇఓ లంకరాజు గారిని కోరడమైనది. ఎలక్ట్రీషియన్ ఒకసారి రావాలమ్మా స్టేజ్ దగ్గరికి. గుండుపైన వెంకటేశ్వర గారికి బొకేను అందించవలసిందిగా రికార్డ్ అసిస్టెంట్ పులపర్తి సత్యనారాయణ గారిని కోరడమైనది. నరసాపురం నియోజకవర్గ రథసారథి, మన నియోజకవర్గ, అలాగే మాజీ మంత్రివర్యులు, ఎక్కడికి వెళ్ళినా సరే నరసాపురం అంటే సుబ్బారెడ్డి గారు ఎలా ఉన్నారని అడిగించుకునే గొప్ప మన నాయకుడు శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆయనకి చాగంటి మురళీకృష్ణ గారిని బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. చాగంటి పార్థసారథి గారిని బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత మా సహోదరులు, మా అందరికీ గర్వకారణంగా పిలుచుకోవడానికి ఆయన చేసిన జనసేన పార్టీకి చేసిన కృషికి గాను మంచి పేరు తీసుకొచ్చినటువంటి చాగంటి మురళీకృష్ణ చిన్న గారిని ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఆయనకి బొకే అందించవలసిందిగా దొంగ రామలక్ష్మి గారిని, డైరెక్టర్ గుండుపైన వెంకటేశ్వర గారిని కోరుచున్నాం. ఎస్ మురళీకృష్ణ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఎస్ మురళీకృష్ణ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు, ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లక్ష్మీశ్వరం బ్యాంక్ సొసైటీకి మరి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా డైరెక్టర్లుగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి దొంగ రామలక్ష్మి గారు, అదేవిధంగా మరి జనసేన నుంచి కూడా గుండుపోయిన వెంకటేశ్వరరావు అంటే త్రిసభ్య కమిటీ ముగ్గురు కూడా మరి సొసైటీకి ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా కూడా మరి ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సోదరులు పార్థసారథి గారు కూడా రాబోయే రోజులకు ఇంకా మంచి ఉన్నత స్థాయికి మరి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, లక్ష్మీశ్వరం సొసైటీ అన్నది కూడా చుట్టుపక్కల ఎక్కువ అగ్రికల్చర్ మీద బాగా ఎక్కువ ఉంది, రైతులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి సొసైటీని అంటే కొన్ని చోట్ల ప్రజలు చూస్తుంటే పాత బకాయిలు ఉన్న విధంగా కూడా లోన్లు ఇవ్వట్లేదు రైతులకి. మరి అది అధ్యక్షుల వారు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరికీ రైతులకి లోన్స్ వచ్చే విధంగా కూడా పూర్తిగా మనం సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మీశ్వరం పరిసర ప్రాంత ప్రజానికానికి, సోదరి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి అందరికీ నమస్కారం. సహకారం కూడా మా సహకార సంఘానికి పూర్తిగా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసిఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డిసిఓ గారు ఎస్ మురళీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీమతి శ్రావణి గారు, డిసిసిపి మేనేజర్ నరసాపురం, మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ గ్రామ పర్పస్ సంఘం చైర్మన్ గారిని, పార్థసారథి గారిని, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
శేఖర్ గారు ఈ గ్రామ కడలి కుటుంబరావు గారు రాజులంక సర్పంచ్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి కార్యక్రమం ఇప్పుడే మొదలైంది కాబట్టి పుర ప్రజలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. దయచేసి ఒక 10 నిమిషాలు మీరు కూర్చుంటే మీరు బొకే ఇప్పించడానికి టైం ఇప్పిస్తాను ప్లీజ్. కార్యక్రమాన్ని కొంచెం ఇప్పుడే మొదలైంది కాబట్టి దయచేసి ఒక 2 నిమిషాలండి. చాగంటి మురళీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నూతన అధ్యక్షుల వారికి ఎవరైతే సన్మానం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం. ముందుగా ఒక 10 నిమిషాల కార్యక్రమాన్ని సజావుగా స్టేజ్ మీద కార్యక్రమాన్ని సజావుగా సాగించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్ ప్లీజ్. ఆపాలండి, సభ మర్యాద కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి పెద్దలందరూ కూడా. ఎందుకంటే సభ ప్రారంభం కాకుండానే మా పని ఉందని చెప్పి మేము వెళ్ళిపోతామంటే మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఒకసారి దయచేసి సభని అర్థం చేసుకుని సభ మీద ఉన్న పెద్దల యొక్క గౌరవార్థం కూడా మీరు దయచేసి వెయిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు డిసిసిబి మేనేజర్ గారు నరసాపురం శ్రీమతి శ్రావణి గారు బొకే అందించారండి. ఓకే మేడం. ఓకే గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ కొత్తపల్లి జానకిరామ్ గారికి, కోవాలి యతిరాజు రామ్మోహన్ నాయుడు గారికి, ఈ తదితర పెద్దలందరికీ కూడా మా ఈ సహకార సంఘం తరపున స్వాగతం తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించవలసిందిగా సభ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి నమస్కారం. నెక్స్ట్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న పార్థసారథి గారికి, అలాగే రామలక్ష్మి గారికి, రాంబాబు గారికి నా హార్టీ కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈ సొసైటీకి వచ్చేసరికి బిజినెస్ వచ్చేసరికి 13 కోట్లు ఉంది. అలాగే ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత మొత్తం ఈ బిజినెస్ అంతా డెవలప్ అయ్యి మొత్తం బ్రాంచ్కి అలాగే రైతులకి మొత్తం అంతా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అలాగే బ్రాంచ్ బిజినెస్ కూడా పెరగాలని కోరుకుంటున్నాను. అలా ఏవైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అవ్వాలి, బిజినెస్ పెరగాలి, నెక్స్ట్ ఓవర్డ్యూ అంతా రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పార్థసారథి గారికి ఆల్ ద బెస్ట్ అండి. అలాగే అందరూ బ్యాంక్ ప్యాక్స్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మన చైర్మన్గా పార్థసారథి గారు నిర్ణయం ప్రమాణ స్వీకారం చేయడమైంది. అలాగే కమిటీ సభ్యులుగా మా రాము గారు, గుండెబోలు రాము గారికి, మా ఇద్దరు డైరెక్టర్లుగాను ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడమైంది. వేదికను అలంకరించిన చిన్న గారికి, సుబ్బారెడ్డి గారికి, అలాగే మన బ్యాంక్ మేనేజర్ గారికి, మన అతిథి మొత్తం వేదిక పైన ఉన్న వేదిక కింద ఉన్న అతిరాజు మహారాజులందరికీ నా నమస్కారం. ఇది బ్యాంకులో మనం ఈ ఘనత మన శారద గారు మొత్తం అందరినీ కమిటీగా చేసి మనం ఇది ఎంతో డెవలప్మెంట్కి చేయాలని, అలాగే మీ బ్యాంకు అధికారులందరూ సమావేశంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజుని ఈ సమావేశం ఈ ప్రమాణ స్వీకారం కారణంగా మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసిన సెకండ్ వారికి మరొకసారి ప్రజలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చిన
ఈ సదవకాశాన్ని సెకండ్ వారి కుటుంబం ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూనే వస్తుంది. ఎవరు ఏ విధంగా బయటికి వెళ్ళినా కానీ సెకండ్ వారు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అండదండలు ఉంటున్నారో, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చేలాగా చాగంటి సారథి గారు చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీ కొప్పారి రవి గారిని మరియు కొంతమంది పెద్దల్ని కూడా పార్థసారథి గారికి బొకే ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇప్పుడు ఈ గ్రామ పుర ప్రజలు, గ్రామ పెద్దలు శ్రీ డైరెక్టర్ గారు శ్రీ కామన మహేష్ గారు మాట్లాడుతానని అన్నారంటండి. దయచేసి ఆయన వేదిక మీదకి వచ్చి ఆయన యొక్క ముఖ్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మహేష్ గారు, కామన మహేష్ గారు అండి ఇట్రండి, ఈ పక్క నుంచి కామన మహేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు పెద్దలు పార్థసారథి గారు పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అండి కూటమితో అందరూ కలిసి ఆయన నూతనంగా చాలా సంతోషకరం. శారద గారు కుర్రాడు, ఉత్సాహవంతుడు. ఆయన భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలి కనుక ఈ బ్యాంకుని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వాళ్ళు కూడా ఉపయోగపడేటట్టుగా, మన బ్యాంకు డెవలప్ అయ్యేటట్టుగా లక్ష్మీశ్వరానికి ఒక చరిత్ర ఉంది. ఈ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అంటే జిల్లాలోనే పేరు ప్రతిష్టలు ఉన్న గ్రామం లక్ష్మీశ్వరం గ్రామం. శాగంటి వారు ఎక్కువ కాలం పరిపాలన చేసిన శాగంటి సత్యనారాయణ గారు. మాకు తెలిసినప్పటి నుంచి సత్యనారాయణ గారు ఎప్పుడు ఏకగ్రామంగా దానికి సుబ్బారాయుడు గారు ఇవన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా శారద గారు కూడా అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించి బ్యాంకు అభివృద్ధికి ఎక్కువ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాయి. ఒకే గారు, ఎందుకంటే స్టేజ్ మీద పెద్దలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి మాట్లాడడానికి ఒక పెద్దలు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, అదేవిధంగా మా అన్నయ్య అయినటువంటి చాగంటి పార్థసారథి గారికి, దొంగ రామలక్ష్మి గారికి, గుండుపోయిన వెంకటేశ్వరరావు గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులకు, జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములండి. లక్ష్మణేశ్వరం సొసైటీ అంటే ముందుగా తలుచుకోవాల్సిన పేరు మా చాగంటి పెద్ద సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన హయాంలో ఆయన 50 సంవత్సరాల పాటు ఆయన హయాంలోనే ఆయనే చైర్మన్గా ఉండవు, అదేవిధంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉండవు. ఆయన ఈ బ్యాంకు అంటే నరసాపురం నియోజకవర్గంలో 13 సొసైటీలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీనేశ్వర సొసైటీలో గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు చాగంటి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన లేరు, ఆయన లేనప్పటికీ కూడా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అంటే, అభివృద్ధి చేసినటువంటి రోజులను ప్రతి వ్యక్తి కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన కాలం చేశారు, అయినప్పటికీ ఈరోజు ఆయన తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన అభివృద్ధి మనందరం తలుచుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా అన్నయ్య గారికి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొమ్మడి నాయకర్ గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా లక్ష్మీనరసింహ సొసైటీలో 1300 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కూడా 1300 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. ప్రతి రైతుకి అందుబాటులో, అంటే బ్యాంక్ అంటే ఒక వ్యక్తికి బలం అండి. ఎలా అంటే మనకి ఏదైనా అవసరం వస్తే మనకి బ్యాంక్ ఉన్నదనే ధైర్యం రైతుని కాపాడుతుంది. ఎందుకంటే రైతు అనేవాడు చిన్న రైతు అవుతే ఎట్లా ఆలోచిస్తాడంటే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పులు తెచ్చుకోలేరు, ఎందుకంటే బయట అందుబాటులో ఉండవు. అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉందనే ధైర్యంతో రైతు ఎదురుకి వెళ్తాడు. అలాగే రైతులందరికీ కూడా మన సొసైటీ తరఫున లోన్లు పరంగా కానీ, ఎరువుల పరంగా కూడా, ఎరువులు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మా అన్నగారు కూడా చెప్పాను నేను ఆల్రెడీ. రైతులందరికీ అందుబాటులో లోన్లు కానీ, అదేవిధంగా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా
ఈ బ్యాంకుని ఇంకా ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి చాగంటి పెద్ద సత్యనారాయణ గారు పేరు నిలబెట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. జై హింద్. ఒకేతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, చిన్నయ్య గారిని ఒకసారి వేది మీదకి రావాల్సింది కోరుచు. తులసి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. నరసాపురం చాగంటి చిన్నా గారికి, మరి ఈ పాలకవర్గం అధ్యక్షుడైనటువంటి చాగంటి పాఠశాల గారికి, మిగతా బోర్డు అందరికీ కూడా ఇచ్చేసినటువంటి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఇలా చాలా శుభ కార్యక్రమం. పార్థసారథి గారు ప్రమాణ స్వీకారం చేయడం, ఈ ఊరికి ఒక మంచి పేరు ఏంటంటే సహకార శిరోమణి కీర్తిశేషులు శ్రీ చాగంటి సత్యనారాయణ గారు ఈ బ్యాంకుని ఎంతగానో అభివృద్ధి పరిచి ఇప్పుడు మన నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉమ్మడి నాయకర్ గారికి, అలాగే మన మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, గ్రామ పెద్దలకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సొసైటీ 1943లో ఏర్పాటు చేయడం అని చెప్పారండి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఈరోజు ఎలక్షన్ జరగలేదు, ఎప్పుడు ఎనానమస్గానే ఈ సొసైటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈసారి ఈ అవకాశం నాకు వచ్చినందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు నాయకర్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు మాజీ ఆప్కాప్ చైర్మన్ శ్రీ అండ్రాజ్ చల్లారావు గారిని కూడా వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మనం అందరూ అభిమానించే నాయకుడి శిష్యాలు మీరు వచ్చే ముందు, సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు ఒక మల్లిపూడి మేరకు వారు మాత్రమే, మల్లిపూడి మేరకు యూత్ పోలిశెట్టి వాసు గారు, చంద్రబాబు గారి యొక్క బోనం నాగేశ్వర గారు. దయచేసి మల్లిపూడి మేరకు వాళ్ళకి ఒకసారి అవకాశం ఇవ్వండి. శర్మ గారు, గురుగారు. ఓం యో వేదాం బ్రహ్మణ వేదామృతేనాం సామ్రీం తస్మై బ్రహ్మజ ఆయుకీర్తం భజామృతో భాగదేవేన ప్రణేతి బ్రాహ్మణే ఉత్తరేదు. ఓం ఆవసర్జనీనాం సంగ్రంథనేన జిష్ణా జిత్కారే దిశవనే జిష్ణా తదంత్రేణ జిగోనరాయితో అష్టే కృష్ణా సాయితే సగునేన సముద్రసుభాజ్యో తన్వారితేనుక్షామిత్రాకం అపాదమానః ప్రపంచం సేనాస్మాకమే దేవతారథానాం గోత్రవిదం గోవిదం బలవిజ్ఞాయ ప్రవీర సాస్వాన్ వాజీ అభివేదో అభిసత్వ అభిగోత్రాన్ని సహసాగావిమానోధాయో వీర శతమంజరుద్ర దుస్సమర్జోస్మాకం సేనా ఇంద్ర ఇంద్రయజ్ఞం భవతి తథా చరా విరాటన్నం అంతరిక్షమాగ్నే నమాగ్నేత్రే. ఓం మమాగ్నే వచ్చో వేవే సంతు సర్వేంద్రావంతో మరుతో విష్ణురగ్నే మమ అంతరిక్షమరుగోపతారావణ సంత ఊర్వేరిష్ణాసనవాసు వీనా యజంత సత్యామనసో మేస్తు ఏడోమానిగాం గతవత్సరాహం విశ్వే దేవా అధివో దదామి దేవీ సర్వేరుణ తృణోతి విశ్వే దేవాయవేదం మహాస్మే సోమరాజన్నగ్నిర్మణ్యం గోపామయపాయనస్థం ప్రత్యంజో జంతో నగతా పునస్తే బహుధానే సుదూరదృష్టో శ్రీ లక్ష్మీ లక్ష్మీ దేవత అనుగ్రह कणाचित दृष्टो कार्य सिद्ध दृष्टो सकल कार्य सिद्ध दृष्टो राजद्वारे राजुन के
सर्वदा दिग्गजस्तु श्री गवर्नमेंट सोसाइटी बैंक दिग्गजता प्रसिद्धिस्तु सकल कार्यसिद्धिस्तु परमेश्वरुని దయచేసి మిగతా పెద్దలందరూ కూడా ఒక 5 నిమిషాలు స్టేజ్ దిగాలండి. దయచేసి స్టేజ్ మీద మిగతా సభ్యులందరూ కూడా స్టేజ్ని ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాం. సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు దయచేసి మిగతా సభ్యులందరూ కూడా స్టేజ్ మీద ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాం. సభా మర్యాద కాదండి. అలాగే మాజీ శాసనసభ్యులు మా అందరి అభిమాన నాయకుడు శ్రీ బండారు మాధవ్ నాయుడు గారు కూడా ఈ వేదికని అలంకరించడానికి వస్తున్నారండి. దయచేసి శ్రీ బండారు మాధవ్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి మీరు ఒక 5 నిమిషాలు దయచేసి అందరూ కూడా ప్లీజ్ అర్థం చేసుకోవాలండి. బొకే ఇవ్వండి. దయచేసి సభ్యులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈ సభను ఉద్దేశించి మాజీ శాసనసభ్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓకేనండి. దయచేసి శాసనసభ్యుల వారు యొక్క పాలకవర్గం మన మిత్రులు సోదరులు మన చాగంటి పార్థసారథి గారి యొక్క సారథ్యంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పార్థసారథి గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా డైరెక్టర్గా రామలక్ష్మి గారు, అదేవిధంగా మన మరొక డైరెక్టర్గా గుండుపోయిన వెంకటేశ్వరరావు గారు యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మిత్రులు సోదరులు యువ నాయకులు మన డిసిఎంఎస్ జిల్లా అధ్యక్షులు చాగంటి చిన్నా గారికి, అదేవిధంగా మిత్రులు సోదరులు మన ఆంధ్రాజ్ చల్లారావు గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, విచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు, సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మన చాగంటి సోదరులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాళ్ళు మీరు చూస్తే కనుక చాగంటి ఉమానాయుడు గారు మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉమానాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆయన మంచి పర్సనాలిటీ. ఇక లక్ష్మీనేశ్వరం నుంచి నరసాపురం వస్తే కనుక బుల్లెట్ మీద ఒక చేతికి ఏమో నాప్కిన్ తోటి, అంటే ఏదైతే మనం చెప్తూ ఉంటాం ఏదో ఒక టైగర్ వస్తుంటే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి పర్సనాలిటీ మన చాగంటి ఉమానాయుడు గారు. అంటే చిన్నప్పుడు మేము ఆయన ఆస్వాదించేవాళ్ళం. మేము బాగా చిన్నపిల్లలం కాబట్టి టౌన్లో చూసినప్పుడు మేము ఆయన ఒక అట్రాక్టివ్గా కనిపించేవారు. ఆయన అంత ఇదిగా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా నేను వినేవాడిని. చాలామందికి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటం, ఇటు లక్ష్మీనేశ్వరం పక్కన ఉన్నటువంటి సారో గ్రామం, అది ఎవరు ఏ సహకారం కోసం వచ్చినప్పటికీ కూడా అందరికీ కూడా ఆయన ఎన్నో మంచి పనులు చేశారని చెప్పేసి కూడా నేను చిన్నప్పుడు ఇంట ఉండేవాడిని. వాళ్ళ పిల్లలైనటువంటి మన పార్థసారథి గారు, అదేవిధంగా మన చిన్న గారు, వాళ్ళు కూడా ఎంతో హుందాతనంగా
ఇప్పటికే ఆయన ఎంతో చిన్న వయసులోనే మన పార్థసారథి గారు ఇక్కడ ఇదే లక్ష్మీశ్వరం గ్రామం అంటే ఎంతో మంది హేమహేమీలు ఉన్నటువంటి గ్రామం ఇది, ఎంతోమంది పెద్దలు ఉన్నటువంటి గ్రామం, చాలా మేజర్ పంచాయతీ. ఇటువంటి మేజర్ పంచాయతీలో ఆయన ఇక్కడ చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యారంటే అది వాళ్ళే తండ్రి యొక్క అందులో మంచితనం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా, అదేవిధంగా చాగంటి వారి యొక్క మంచితనం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరితోటి కూడా చాలా మంచిగా ఉంటూ అండ్ రాజకీయంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తే కనుక చిన్న గారు ఎంతో డైనమిక్గా, ఒక డైనమిక్ లీడర్గా, ఒక హుందా తనం కలిగినటువంటి నాయకుడిగా ఆయన అతి చిన్న వయసులోనే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పదవులకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. పూర్వం చాగంటి సత్యనారాయణ గారు అంటే ఈ యొక్క సొసైటీలో ఎన్నో సంవత్సరాలు ఆయన సొసైటీ ప్రెసిడెంట్గా ఇక్కడ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి చాగంటి సత్యనారాయణ గారు. అంటే ఒక మన ఈ యొక్క ప్రాంతంలోనే కాదు, యావత్ మన పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి చాగంటి సత్యనారాయణ గారు. అటువంటి మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి, ఎంతో హుందాతనంగా ఆయన ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి. వారి యొక్క పేరు మళ్ళీ అంటే ఈ యొక్క చాగంటి వారి యొక్క పేరు మళ్ళీ నిలబెడుతూ వాళ్ళ చాగంటి సోదరులు వాళ్ళ ముందుకి రాజకీయాల్లో ముందుకి ఎంతో హుందాతనంగా వెళ్తున్నందుకు వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వారితో పాటు ఇక్కడ మన రామలక్ష్మి గారు, అదేవిధంగా గుండిపోయిన మన వెంకటేశ్వరరావు గారు కూడా సభ్యులుగా ఉంటూ వీరి ద్వారా రైతులకి ఎంతో మంచి పనులు చేయాలని చెప్పేసి, ఏదైతే పూర్వం చాగంటి సత్యనారాయణ గారు ఏ రకంగా అయితే మంచి పేరు సంపాదించినారో అంతకంటే ఎక్కువ పేరు సంపాదించిన విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారికి అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరొకసారి దాని యొక్క కార్యక్రమాలు భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ఈ యొక్క కమిటీ సభ్యుల వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మాజీ కౌన్సిలర్ శ్రీ పల్ల వెంకటేశ్వరరావు గారు, ఆయన పార్థసారథి గారిని సన్మానించడం జరుగుతుందండి. క్రమంలో భాగంగా ఈవేళ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, అలాగే మా అత్యంత ఆప్తులు మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో మరి డిసిసిఎంఎస్ చైర్మన్ మరి చాగంటి చిన్న గారు, అలాగే వేదిక మీద రామలక్ష్మి గారు బోర్డు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన కౌన్సిలర్ గారు మన బల్ల వెంకటేశ్వర గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా తోటి నా లక్ష్మీశ్వరం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. చాగంటి ఉమ్మానాయుడు గారు కోసం నేను చెప్తాను విషయాలు మానాయుడు గారు చెప్పేశారు, చక్కగా చెప్పారు. నాకు కూడా అయ్యే పాయింట్లు నేను మనసులో పెట్టుకుని ఇక్కడికి వచ్చాను, అదే చెప్తాను అనుకున్నాను. పెద్దలు ఆయన చెప్పడం ద్వారా నాకు చాలా ఆనందం కలిగింది. మరి ఆ రోజుని రాజకీయ పునాది మరి చాగంటి ఉమ్మానాయుడు గారు చక్కగా వేశారు. మరి సారథిని ఆ రోజు సర్పంచ్గా చేయడానికి ఆ రోజు ప్రణాళికను భారీ ప్రణాళిక వేశాం. ఆ ప్రణాళికలో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీశ్వరం పెద్దలందరూ కూడా సహకరించి ఆ రోజు సర్పంచ్గా మరి ఇక్కడ చాగంటి పార్థసారథి గారు అవడం జరిగింది. అందులో భాగంగా ఆ రాజకీయ పునాది ఈవేళ దశ మారి మరి ఈవేళ డిసిసిఎంఎస్ చైర్మన్గా చాగంటి చిన్న గారు కూడా చాలా గర్వించదగ్గ విషయం. మరి డిసిసిఎంఎస్ చైర్మన్ అంటే అక్కడ అప్పలండి ఏరియాలో వేరే విధంగా వెళ్ళిపోయేది. మరి అలాంటి డిసిసిఎంఎస్ చైర్మన్ని ఈ లక్ష్మీశ్వరం గ్రామ పంచాయతీ ఈ శివారికి తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఇవాళ మన చాగంటి చిన్న గారి సందర్భంగా తెలియజేస్తూ, మరి చాగంటి వారికి మంచి రాజకీయంగా పేరుంది. అందులో భాగంగా మా మాజీ జడ్పీటీసీ సభ్యులు చాగంటి సత్యనారాయణ గారు ఒక వెలిగి ఈ లక్ష్మీశ్వరం గ్రామ పంచాయతీ యొక్క పేరుని మరింత ఉన్నత స్థాయికి ఆ రోజుల్లో తీసుకెళ్లారు. మరి ఈ మిత్రులు చాగంటి ఆనంద్ గారికి, మిత్రులు గౌరవనీయులు
మాజీ శాసనసభ్యులు మన బండారు మాధవనాయుడు గారికి, అదేవిధంగా ఈ రోజున తొలిసారిగా గతంలో సర్పంచి చేసి ఈ గ్రామానికి ఈ రోజున మరలా సొసైటీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నటువంటి శ్రీ చాగంటి పార్థసారథి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మన డిసిఎంఎస్ చైర్పర్సన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మన చాగంటి మురళి గారికి, అదేవిధంగా మన ఈ కమిటీలో 3 మెన్ కమిటీలో శ్రీమతి దొంగ రామలక్ష్మి గారు ఒక మెంబరు, అదేవిధంగా శ్రీ గుండుపోయిన వెంకటేశ్వరరావు గారు ఒక మెంబరు, అదేవిధంగా మోటపల్లి రాంభాస్కరరావు గారు, కలపల్లి తులసి గారు, అధికారి అనంతరావు గారు, కొల్లి పెద్దరాజు గారు, అదేవిధంగా మన ఆండ్రాజు సల్లారావు గారు మాజీ అధ్యక్షులు, అదేవిధంగా బళ్ళ వెంకటేశ్వరరావు గారు మాజీ కౌన్సిలర్ గారు, అదేవిధంగా మన తిరుమని సీతామహాలక్ష్మి గారు, మన సెక్రటరీ ముదురు సత్యనారాయణ గారు, వేదిక నడిపినటువంటి అతిరథ మహారాజులు అందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సోదరులందరికీ కూడా, మీడియా అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం. నిన్న ఈ సమయానికి ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రావడానికి అవకాశం లేదు. పొద్దునుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కొట్టి నిన్న పొద్దున వెళ్ళవలసిన కార్యక్రమాలన్నింటి కూడా మధ్యాహ్నానికి కూడా వెళ్ళడం చాలా కష్టమైపోయింది. అయితే మనవాడు అదృష్టం ఈ రోజున ఒక చినుకు కూడా పడకంటే పెద్దగా ఎండ ఇప్పుడు వస్తుంది, పెద్ద ఎండ కాకుండా మరి మంచి వాతావరణంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ముందుగా దేవుడు మనకు సహకరించినటువంటి విషయాన్ని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మరి చాగంటి పార్థసారథి గారిని, మురళి కానీ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ముఖ్యంగా వీళ్ళ గురించి మాట్లాడే ముందు వీళ్ళ నాన్న చాగంటి ఉమానాయుడు గారి గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. చాగంటి ఉమానాయుడు నాకు చాలా అత్యంత ఆప్తుడు. అంటే చాగంటి కుటుంబంలో చాలా మంది నాకు చాలా ఆప్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉమానాయుడు మట్టుకు నేనేదంటే అదే, ఇంక దానికి వెనక ముందు అన్నటువంటి ఆలోచన లేకుండా ధైర్యంగా మొండిగా ఏ కార్యక్రమం చెప్పినా కానీ దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి వ్యక్తి చాగంటి ఉమానాయుడు అనే సందర్భంగా, స్వర్గీయ చాగంటి ఉమానాయుడు అనే సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఒక అన్నదమ్ముల భావంగా మేము ఉండేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, మరి ఈ రోజున ఉమానాయుడు మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా, దైవ సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఆత్మకి సాధ్యం చేకూరాలని, అదేవిధంగా ఉమానాయుడు ఉన్నా లేకపోయినా మనం చాగంటి కుటుంబాన్ని ఎప్పుడు కూడా మర్చిపోనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా మరొక మహానుభావుడు చాగంటి సత్యం గారు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మరలా ఆయన చనిపోయే వరకు కూడా ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ చాగంటి సత్యనారాయణ గారు అనే సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. సరిగ్గా ఎన్నికల సమయంలో కొంతమంది పోటీ పెట్టాలని ప్రయత్నం చేసేవారు, కానీ ఏనాడు కూడా సత్యం గారి మీద పోటీకి మేము ఒప్పుకోలేదు. ఎప్పుడూ కూడా సత్యం గారిని పోటీ లేకుండానే అధ్యక్షులుగా చేయడం జరిగింది. అన్నిసార్లు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆయన కూడా చాలా కమిట్మెంట్గా, ఒక్క పైసా కూడా సొసైటీ డబ్బులు ఆశించకుండా సొసైటీని అభివృద్ధి పరచాలి. ఈ ఒక్క సొసైటీ కాదు, మన నరసాపురం నియోజకవర్గంలో అన్ని సొసైటీలకు కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తిగా చాగంటి సత్యం గారు ఉండేవారటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. నేను 81లో వైస్ చైర్మన్ అయినప్పుడు అంతకుముందే సొసైటీ ఎలక్షన్ వచ్చినాయి. ఆ ఎలక్షన్ కానీ ఏ సొసైటీ ఎలక్షన్ మన జిల్లాలో జరిగిలా, నేను ఎమ్మెల్యే అవ్వకముందు కూడా అన్ని జిల్లా అంతా కూడా సత్యం గారు మేము కూడా కలిసి తిరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆ రోజుల్లో మన జవాది రంగారావు గారు సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా
ఉండేటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు కూడా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేశారు. మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ని స్థాపించినటువంటి వ్యక్తులు వాళ్ళే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. వాళ్ళకి అత్యంత ఆప్తుడిగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన చాగంటి సత్యం గారు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రంగారావు గారు ఎమ్మెల్యే అయినా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా లేకపోతే అక్కడ ఉన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా తన పక్కన సత్యం గారు లేకుండా రంగారావు గారు జవాద్ రంగారావు గారు కానీ వాళ్ళు తర్వాత చంద్రబాబు గారు కూడా అందరూ కూడా ఎవరు కూడా వెళ్ళేవారు కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలుపుతున్నా. ఆ విధంగా ఒక గొప్ప గౌరవమైనటువంటి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా మన చాగంటి సత్యనారాయణ స్వర్గీయ చాగంటి సత్యనారాయణ గారు మెలిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున ఈ సొసైటీకి 14 కోట్ల 75 లక్షలు 14 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 75 లక్షల డిపాజిట్స్ ఉన్నాయి. మరి వందల మీద మన రైతాంగ సోదరులు ఉన్నారు. ముఖ్యంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక మంత్రి కన్నా, ఒక పార్లమెంట్ సభ్యుడి కన్నా, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక కార్పొరేషన్ చైర్మన్ కన్నా నిజంగా డైరెక్ట్గా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం ఒక్క కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్కే ఉంటుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఆ విధంగా మరి ఈ రోజున మన చాగంటి సారథి ఆ అవకాశాన్ని వచ్చింది. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 4వసారి పరిపాలన చేస్తున్నారు. ఆయన సమర్థులు దక్షిణులు. అదేవిధంగా 3వసారి ప్రధానమంత్రిగా భారతదేశానికి సమర్థుడు దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా లేకపోతే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి మూల కారకుడు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. మరి వారి యొక్క సారథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి విషయం తెలియపరుస్తున్నా. మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిపినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా, ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టాలనుకున్నా కానీ ఒకటే చెప్పాడు ఆయన, మనకి ఎన్ని సీట్లు వస్తాయి, లేకపోతే నాకు ఎన్ని సీట్లు వస్తాయి, మీకు ఎన్ని సీట్లు వస్తాయి, ముఖ్యమంత్రి ఎవరు, అదెవరు ఇదెవరు అన్నది కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లాలన్నదే నా యొక్క జయం, నా యొక్క కర్తవ్యం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కూడా ఒప్పించి వాళ్ళిద్దరిని ఏకం చేసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి మరి ఎన్నికలు వెళ్ళినప్పుడు మనం చూసాం. మరి 175 స్థానాలు ఉంటే అప్పటికే 150 స్థానాల్లో ఉన్నటువంటి మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితమైనటువంటి విషయం మనం చూసాం. మన స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రామారామి 3 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో నెగినటువంటి విషయాన్ని మనం చూసాం. మన శాసనసభ్యుడు కానీ రాష్ట్రంలో మిగిలిన శాసనసభ్యులు కానీ 50,000 నుంచి 70,000, 90,000, 80,000కి మొట్టమొదటిసారిగా అన్ని వేల లక్షల్లో మరి మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలుగా పార్లమెంట్ సభ్యులుగా నెగ్గినటువంటి విషయం కూడా మనం చూస్తాం. ఇదంతా కూటమి ప్రభుత్వం మూలంగానే వచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన ఉన్నటువంటి సంపూర్ణటువంటి అవగాహన కోఆపరేటివ్ వ్యవస్థ మీద కానీ లేకపోతే రైతాంగ సోదరుల మీద కానీ ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పనిసరిగా రైతాంగ సోదరులు ఆదుకున్నటువంటి విషయంలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా ముందుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కొన్ని చోట్ల అక్కడక్కడ మరి ఏదో యూరియా ప్రాబ్లం ఉందని చెప్పినప్పటికీ కూడా మన దగ్గర యూరియా సర్ప్లస్ స్టాక్ మన మురళీకృష్ణ పెట్టినటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. నిజంగా రాష్ట్ర స్థాయిలో యూరియా గారికి ఇబ్బంది వస్తే ఒక్క క్షణంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కనుస్థాయిగా చేస్తే కేంద్రం నుంచి మరి వ్యాగిల్లోని అదేవిధంగా వాడల్లోని వచ్చి యూరియా మన ఆంధ్ర రాష్ట్రంలో దిగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. వ్యాగిల్లోని లేకపోతే వాడల్లోని రావడం అవకాశం అయితే ఆర్మీ కార్గోలు పెట్టి విమానాల్లో కూడా అవసరమైతే మరి ఈ రోజు యూరియా తెప్పించగల సత్తా, సమర్థత, దమ్మం, ధైర్యం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మనకున్నారన్నటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనకున్నారన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, ముఖ్యంగా మరి ఈ మన డిసిబి బ్యాంకు మేనేజర్ గారు శ్రావణి
శ్రీమతి శ్రావణి గారికి, అదేవిధంగా సెక్రటరీ ముదునూరు సత్యనారాయణరాజు గారికి నేను చాలా ఖచ్చితంగా చెబుతున్నాం. కూటమి ప్రభుత్వం తరఫున, లేకపోతే మురళీకృష్ణ తరఫున, లేకపోతే ముఖ్యంగా పార్థసారి తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సొసైటీలో ఏ ఒక్కరైతే కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రెసిడెంట్ గారికి, డైరెక్టర్లకి మీరు సంపూర్ణమైన సహకారం అందించి తీరాలి. మీరు సంపూర్ణమైన సహకారం అందించి రైతాంగ సోదరులకు అందరికీ కూడా 100% లోన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఇంకా కొత్తగా లోన్లు కూడా ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా సబ్సిడీ పరంగా ఏదన్నా కొత్త స్కీమ్స్ ఏమైనా వస్తే అవి 100% ఈ సొసైటీలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీరు సంపూర్ణమైనటువంటి సహకారం అందించాలని వీళ్ళిద్దరికీ కూడా తెలియపరుస్తున్నాం. వీళ్ళు స్థాయి దాటి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి నాకు కానీ మురళీకృష్ణ కానీ మా అందరికీ చెప్తే మేము అవసరమైతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, ఆప్కాప్ చైర్మన్ అయినటువంటి ఆంజనేయులకు కూడా చెప్పి, అతను కూడా చెప్పి ఏదో ఏ సహకారం కావాలో ఆ సహకారం మనం తీసుకుంటాం. అవసరమైతే మినిస్టర్ అచ్చెన్నాయుడు నాయుడు గారితో కూడా మాట్లాడతాం, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, అవసరమైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం. రైతాంగ సోదరులకి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన చిన్న ఇబ్బంది కూడా లేకుండా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించి తీరుతా ఉంటలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి డోకా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. తాతాజీ గారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఒక 2 నిమిషాలు పెద్దలందరూ ఆగాలి. దయచేసి ప్లీజ్ ఒక 2 నిమిషాలండి. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారిని, మాజీ శాసనసభ్యులు శ్రీ బండారు మాధవనాయుడు గారిని, చాగంటి మురళీకృష్ణ పాసాద్ సోదరులు గజమాలతో సత్కరిస్తారండి. ఆ కార్యక్రమం అయిన తర్వాత మిగతా సభ్యులందరూ కూడా ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని సన్మానించరు. మాజీ మంత్రివర్యులు శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు ఈ యొక్క సంఘం గురించి, ఈ సంఘం యొక్క గౌరవ ప్రతిష్టల గురించి 1992 సంవత్సరంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడే అప్పటి సహకార శాఖ మంత్రి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క సొసైటీకి ఇచ్చేసి అప్పటి అధ్యక్షులు శ్రీ చాగంటి ప్రసత్యం గారి ద్వారా ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరిగిందండి. అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుని జవాది వారి కుటుంబాన్ని కూడా ఆయన స్మరించుకున్నందుకు, అలాగే మా చాగంటి వారి కుటుంబం గురించి ఆయన చాలా గొప్పగా చెప్పినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం చాగంటి మురళీకృష్ణ గారు, పాసారథి గారు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ బండారు మాధవనాయుడు గారికి గజమాలతో సత్కరిస్తారండి. దయచేసి ఆ కార్యక్రమం అయిన తర్వాత మిగతా పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని తప్పకుండా సన్మానించుకుందరు. ఈ యొక్క అవకాశం వాళ్ళు స్టేజ్ కొంచెం ఖాళీ చేసి క్లియర్ చేసేవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు కలకోలం తాతాజీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ లక్ష్మీశ్వర సహకార పరపతి సంఘం మాజీ డైరెక్టర్లు నాకు కొంతమంది గుర్తున్నారు. దొంగ గోపి గారు, సిద్ధాంత రామకృష్ణ గారు. సన్మాన కార్యక్రమానికి ఈ సన్మాన కార్యక్రమం అయిన వెంటనే అందరికీ కూడా విందు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క విందు కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విమలదేవి నీటి సంఘం అధ్యక్షులు శ్రీ అడ్డాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వేసడానికి ముందుకు వస్తున్నారు. దయచేసి వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సారో గ్రామస్తులు నా మాట మీద మన్నించి చాలాసేపటి నుంచి స్టేజ్ కింద వెయిట్ చేశారండి. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ లక్ష్మీశ్వరం పుర ప్రజలు గౌరవనీయులు వెన్న మురళీకృష్ణ బ్రదర్స్ గారు వారు కూడా సన్మానం చేయడానికి స్టేజ్ మీదకి వచ్చారండి. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సంఘ సభ్యురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీ దొంగ రామలక్ష్మి గారిని, ఈ సంఘ అధ్యక్షుల వారిని, డైరెక్టర్ వారిని సన్మానించడానికి దొంగ రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నారు ముగ్గురిని కలిపి సన్మానిస్తాం ఒక అవకాశం ఇవ్వమని. వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా రాలేదండి.
రండి. లీడర్ గారు గుంటూరు సత్యనారాయణ మూర్తి గారు కూడా సన్మానిస్తారని ఎదురు. ఆయన కూడా వేది మీదకి రావాల్సిన కోరుతున్నాం. లక్ష్మీశ్వరం ఎంపీటీసీ సభ్యులు శ్రీ కోలపర్తి రామకృష్ణ గారు ఎంపీటీసీ 1 ఇందరు వేది మీదకి రావాలని ఆహ్వానించాం. అక్కడ తర్వాత ఒక వదిలిగానండి, దయచేసి ఆగండి. ఒకసారి లక్ష్మీశ్వరం సచివాలయం 1 2 స్టాఫ్ అందరూ కూడా వేదిక మీద సన్మానించడానికి వచ్చారండి. వాళ్ళని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే డీలర్ గోపి గారు పితాని అమెరికా, ఆయన ఈ సంఘం మాజీ డైరెక్టర్ గారు, ఆయన్ని, అలాగే మేడిది రామారావు గారు, కూరపరెడ్డి రంగారావు గారు, తదితర వైఎస్పాలెం గ్రామ పెద్దలు ఎర్రశెట్టి హరి గారు, తదితర వైఎస్పాలెం గ్రామ పెద్దలందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎర్రశెట్టివారిపాలెం గ్రామ పెద్దలు అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంఘ డైరెక్టర్ గారు గుండుపైన వెంకటేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు కూడా ఈ నూతన కమిటీని సన్మానించడానికి ముందుకు వచ్చారండి. వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాపు కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ బండారి మాధవనాయుడు గారికి, శ్రీ శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ చాగంటి మురళీకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 మంది లక్ష్మేశ్వరం, వైఎస్పాలెం, సారవ, రాజులంక 4 పంచాయతీ గ్రామ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. లక్ష్మేశ్వరం గ్రామ మాజీ వైస్ చైర్మన్ శ్రీ చాగంటి హరినాథ్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలండి. పరసా మురళీకృష్ణ, సచివాలయం 1 2 కమిటీ సభ్యులు 1 2 స్టాఫ్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ సహకార వ్యాపార సంఘం మాజీ CEO శ్రీ బొల్లుశెట్టి సర్వారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లక్ష్మేశ్వరం ప్రక్షిత మంచినీటి ట్యాంకు సిబ్బంది అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పూజ గారు మా లక్ష్మేశ్వరం గ్రామం చాగంటి ఈ లక్ష్మేశ్వరం పర్పస్ సంఘం మీద ప్రత్యేక అభిమానం చూపించే కలకొలం తాతాజీ గారు, కలకొలం తులసి గారు ఇద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలండి మా సంఘం తరఫున. వైఎస్పాలెం గ్రామ పెద్దలు ఎర్రశెట్టి హరి గారు మరియు వైఎస్పాలెం గ్రామ ప్రజలు ఎవరున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డీలర్ గోపి గారు మాజీ సంఘ డైరెక్టర్ గారు, మా డీలర్ గోపి గారు కూడా ఈ సంఘం మాజీ అధ్యక్షులుగా పనిచేశారంట. అలాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు, చాగంటి విజయ్ కుమార్ గారికి, పరసా మురళీకృష్ణ గారికి, పరసా శ్రీనివాసరావు గారికి, మల్లి రామకృష్ణ గారికి, పెళ్లి రామాంజనేయులు గారికి, ఇంకా ఇతర సభ్యులు ఇంకా ఇతర పెద్దలు ఎవరు కృతజ్ఞతలండి.
ఈ సంఘంలో అటెండర్ గా పనిచేసినటువంటి పసుపులేటి వెంకటేశ్వరరావు, ఆయన ప్రత్యేక అనుభవం ఉంది ఈ సంఘ